నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ వివాదం చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న విషయం అందరికీ కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు కొండా సురేఖ వ్యక్తిగతమైనటువంటి జీవితం ఏదైతే ఉందో ఒక అధికారిక కార్యక్రమంలో ఒక ఎంపీ ఒక మంత్రి పాల్గొన్న ఆ కార్యక్రమంలో దాన్ని నీచంగా సృష్టించి దిగజారినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఆ అనుబంధ సోషల్ మీడియా ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఆ యొక్క కామెంట్స్ను జీర్ణించుకోలేనటువంటి పక్షంలో కొంత అదుపు తప్పి మాట్లాడుతూ కొండా సురేఖ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు సినిమా ఇండస్ట్రీని కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న విషయం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళు ఈనాడు కూడా తెలంగాణలో కానీ ఏపీలో కానీ కొన్ని ఎలాంటి సామాజిక సమస్యలు కావచ్చు, కనీసం వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కావచ్చు మీద అనేక మంది అమ్మాయిలు పెద్ద ఎత్తున వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏనాడు ప్రస్తుతం స్పందించడం జరుగుతూ ఉంది. సో అసలు కొండా సురేఖను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా? కొండా సురేఖ చేసినటువంటి తప్పు నిజమా కాదా? కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ నిజంగా అభ్యంతరకరమైనటువంటి విషయాలు మనతో పాటు మాట్లాడడానికి బీసీ రాజ్యాధికార వేదిక స్థాపకులు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు అయినటువంటి దాసు సురేష్ గారు మనతో పడ్డారు. వారిని అడిగి అసలు ఈ అంశం పైన ఎటు పోతుంది అనేటువంటి కొనలో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సీనన్న. చూస్తా ఉన్నారు కదా, తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్. నిజంగా ఈ అంశం పైన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమైతే తెలుస్తూ ఉంది. అది తెలంగాణ పైన ముప్పేట దాడియా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ఒక బహుజన మహిళ పైన దాడియా అనేటువంటి కోణంలో ఒక చర్చ బలంగా జరుగుతుంది. దాన్ని మీరు ఒక బీసీ రాజ్యాధికార వేదిక నుంచి మీ స్పందన ఏంటో తెలియస్తారా? తప్పకుండా. ఏదైతే బీసీ మహిళల నుండి కొండా సురేఖ గారు ఏంటంటే చాలా బలమైనటువంటి గణం. ఏ విషయాన్నైనా కూడా తడుముకోకుండా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కానీ, ప్రతిఘటించడం, అవసరమైతే ఏంటంటే ఎదుర్కోవడానికి కూడా తెలిసినటువంటి మహిళ, గుండె ధైర్యం ఎక్కువ ఉన్నటువంటి మహిళ, బలమైనటువంటి బీసీ నాయకురాలు, అదే రకంగా చేనేత వర్గానికి సంబంధించినటువంటి నాయకురాలు కూడా. ఎస్, మనం చూస్తే గతంలో సీతక్క కూడా కొన్ని అంశాల మీద బలంగా ఉద్యమాలు చేసినప్పుడు కానీ, బలంగా మాట్లాడినప్పుడు కూడా సీతక్కను కార్నర్ చేసిండు. ఎస్, ఇప్పుడు ఏంటంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు మన కొండా సురేఖ గారిని కూడా టార్గెట్ చేసి చాలా అంటే అఫీషియల్ ప్రోగ్రామ్, అది మెదక్లో జరిగిన ప్రోగ్రామ్ అనేది అఫీషియల్ ప్రోగ్రామ్. అది నూలు మాల మామూలుగా కండే అంటారు. మామూలుగా నూలు కండెని ఏం చేసినామంటే మనము అది గౌరవ సూచకంగా ఏదైతే రఘునందన్ గారు కూడా ఇలా చాలా స్పష్టంగా చెప్పాను. మెదక్లో ఏదైతే ఇండస్ట్రీ చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నది, దుబ్బాక ప్రాంతం కూడా ఎక్కువ పద్మశాలి ఉంటారు. పద్మశాలి అక్కడ చేనేత వర్గం, చేనేతకు సంబంధించినటువంటి పనులు నడుస్తాయి కాబట్టి వారిని ఆదుకోవాలని చెప్పేసి చాలా ఒక మంచి మనసుతో ఏంటంటే అక్క అని సంబోధిస్తూ చెప్పడం జరిగింది, దాన్ని బహుకరించడం జరిగింది. ఆ అంశాన్ని వీళ్ళు ఏం చేయాలంటే మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏంటంటే వక్రీకరిస్తూ దాన్ని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటటువంటి విధంగా ఏంటంటే దాన్ని అసభ్యకరంగా కూడా ఏంటంటే చేయడం జరిగింది. అదే ఇక్కడ ఈ యొక్క ఎపిసోడ్ని బట్టి చూస్తే ఏంటంటే బేసికల్గా ఈ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబానికి కొంత కొండా సురేఖ గారి మీద ఒక గ్రడ్జ్ ఉన్నట్టయితే మాత్రం చాలా స్పష్టంగా ఊపడతా ఉన్నది. ఎందుకంటే సాధారణంగా ఒక మహిళ గురించి మనం కామెంట్ చేయాలంటే ఒకసారి మనం సాధారణ వ్యక్తులు 2-3 సార్లు ఆలోచిస్తాం. అటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి, ఒక రాజకీయ పార్టీలో ఉండి, ఒక ఎన్నిక కాబడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు ఏంటంటే ఇలా కొండా సురేఖ గారు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి అంటున్నారు. మరి అదే జాగ్రత్త ఈ మధ్య కాలం లోపల విచ్చలవిడిగా సోషల్ మీడియాను, సోషల్ స్టింగర్లను పెట్టుకొని ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా వాటిని నడిపిస్తున్నటువంటి కేటీఆర్, మరి వాటికి పెట్టుబడి పెట్టేది ఆయనే, ఆ సోషల్ మీడియా వింగ్ను డెవలప్ చేసుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది కూడా ఆయనే. ఆయన కావాలని చెప్పేసి దాన్ని కామెంట్ చేసి, దాన్ని తయారు చేసి పబ్లిక్లోకి పంపించి, దాన్ని నానా రభస చేసినటువంటిది ఆయనే. అది ఆయన ప్రత్యక్షంగా ఆయన చెప్పకపోయినా కూడా పరోక్షంగా దాని వెనుకాల ఎవరున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. దీనికి కారణం ఏంటంటే అంతకుముందు ఏదైతే 2014లో అవకాశం ఇస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి తీసుకొని దాని తర్వాత మొదటి టర్మ్ లోపల కొండా సురేఖ గారు టీఆర్ఎస్ పార్టీ లోపల ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా వాళ్ళని తీవ్రంగా వాళ్ళను హింసించడం, అవమానించడంతో ఏం చేసినంటే వాళ్ళు అక్కడి నుంచి పార్టీ మారడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర సమర్థత లేక కాదు, కొండా సురేఖ గారు అంతకు ముందే మంత్రిగా చేసిండు, అనుభవం ఉన్నది.
అదే రకంగా ఏంటంటే తనకు అవకాశం కూడా వస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ వీళ్ళు ఏంటంటే దురదరంతో దురపోకడతోని ఒక బలహీన వర్గాన్ని ఎంకరేజ్ చేయకపోవడం, అదే రకంగా మహిళను ఎంకరేజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు కొంత మనస్తాపం చెంది బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళతో దురుసుగా ప్రవర్తన చేశారు. వాళ్ళు బయటకు రావడం కూడా కారణం ఏంటంటే వాళ్ళు ఆ స్థానికంగా పరకాల, అదే రకంగా ఈ భూపాలపల్లి, అదే రకంగా వరంగల్ లోపల కొన్ని మాకు ఫేవరబుల్గా 1-2 సీట్లు మాకు కావాలని చెప్పేసి అన్నప్పుడు దానికి సానుకూలంగా వాళ్ళు స్పందించకపోవడం వల్ల వీళ్ళతోని మాకు పడట్లేదని చెప్పేసి బయటకు వచ్చినటువంటి సందర్భం లోపల వాళ్ళ మీద రాళ్ళేసే ప్రయత్నం చేస్తే కొండా సురేఖ గారు బలంగా ఎదుర్కొన్నారు. అదే కాకుండా ఏంటంటే ఆ రోజుల్లో కేటీఆర్ ని కూడా ఏంటంటే కొంచెం గట్టిగానే అరుచుకున్నప్పుడు ఏంటంటే ఆయనకు అది మనసులో ఉండి దీన్ని ఎప్పుడు నేను మళ్ళీ రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్న సమయం లోపల ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ఏంటంటే ఆయన వినియోగించుకునే ప్రయత్నం చేసిండు. అయితే సురేఖ గారు ఏం చేసినాడు, అలా కలిగినటువంటి ఆవేదన ఏదైతే ఉన్నదో ఆమె ఏడుస్తూ చెప్పడంతో పాటు 2 రోజులు నేను అన్నం కూడా తినలేదు అనేటటువంటి విషయం తెలియజెప్పిందో, ఆ అంశం అనేది ఏంటంటే ఈ తెలంగాణలో కాదు సమస్త తెలుగు ప్రాంత ప్రజలందరికీ కూడా ఏంటంటే కొంత బాధ అనిపించింది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ, అందులో ఏంటంటే జనరల్గా ఆడవాళ్ళు అంటే ఉమెన్ రాజకీయాలకు రావడం చాలా కష్టం. అటువంటిది వచ్చి తట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. తట్టుకొని రాణిస్తున్నటువంటి వ్యక్తిని టార్గెట్ చేసి ఇంకా మీరు ఎవరు వచ్చినా ఇట్లనే ఉంటది అనేటటువంటి విధంగా సింబాలిక్ దారుణంగా ట్రోల్ చేయడం మామూలు దారుణం కాదు. అసలు ఆమె యొక్క క్యారెక్టర్ కంప్లీట్ గా అసాసినేట్ చేస్తూ బూతులతోటి చాలా దారుణంగా విమర్శలు చేయడం అయితే నిజంగా ఆక్షేపణీయం. సరే దాన్ని పాపం ఆమె ఏడ్చుకుంటైనా కానీ అంటే ఇంకా రాబోయే తరాలకు ఇది మీరు ఎక్కడ వరకు ఇంకా గమనించేది ఉంటే అక్కడ వరకు ఏంటంటే రప్చర్ కాలేదు. ఎక్కడ కూడా ఏమైందంటే ఆమె పెద్దగా కాంప్లికేషన్ ఏం చేయలేదు, బాధ మాత్రమే చెప్పింది. కానీ తర్వాత ఏమైందంటే హరీష్ రావు గారు ఏం చేశారంటే ఒక కామెంట్ రూపంలో ట్విట్టర్ రూపంలో ఏంటంటే మేము బాధపడుతున్నాం, విచారిస్తున్నాం అన్నది తప్పించి క్షమాపణ చెప్పడానికి ముందుకు రాలేదు. అసలు ఆ అంశానికి బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు ఆ పార్టీకి ఏదైతే ప్రధాన నాయకత్వం కేసీఆర్ తర్వాత ప్రధాన నాయకత్వం ఆయన చేతిని ఉంది కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన నోటి గుండా చెప్పించడానికో లేకపోతే ఆయనే ముందుకు వచ్చి పాజిటివ్ గా అరే అక్క ఈ తప్పు జరిగింది, దీనికి మా తరఫున మేము క్షమాపణ చెప్తున్నాం అంటే ఈ ఇష్యూ అనేది ఇంత పెద్ద రాకపోయేది. మీరు ఏం చేసిందంటే కేటీఆర్ కావాలని చెప్పేసి పుండు మీద కారం చల్లినట్టు ఈమె పెడబొబ్బలు పెడుతున్నది, ఏడుస్తున్నది, ఈ ఒక్కదే మహిళన, ఈమె ఏమైతుంది అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏంటంటే అంశాన్ని ఇంకా కూడా దాన్ని రెచ్చగొట్టే రీతి రూపంలో ఆయన వ్యవహారం చేయడం వల్ల వీళ్ళు ఎన్నిసార్లు మనం మానసికంగా బాధపడి వాళ్ళకు ఈ రకంగా ఉండొద్దు రాజకీయాలని చెప్పినా కూడా వాళ్ళకి అదే అర్థం కాకుండా ఏంటంటే ఇంకా అదే రకంగా అహంకారపూరితంగా ఆ దొరతనాన్ని చూపిస్తూ ఉండడం వల్ల తను ఏంటంటే కొంత పర్సనల్ లెవెల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అది అన్కంట్రోల్డ్ గా వచ్చింది. అన్కంట్రోల్డ్ గా వచ్చినటువంటి దాన్ని వీళ్ళు ఏం చేశారు, అది కూడా సొసైటీలో జరుగుతున్నటువంటి చర్చనే ఆమె ప్రధానంగా వాస్తవమే కదా. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే సురేఖ గారు ఏంటంటే ఎవరిని దూషించలేదు, కాకపోతే వ్యక్తిగతంగా ఈయన చేస్తున్నటువంటి అక్రమాలు, కుట్రలు, దయనీయమైన కార్యక్రమాలు ఎట్టున్నాయని చెప్పేసి అని తను చెప్పింది. చెప్పడం వల్ల ఒక వ్యక్తి పేరు తీసుకోవడం వల్ల అది సమస్య అయ్యి అలా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఓహో అని ఊరుకొచ్చి ఆమెకు సంఘీభావంగా నిలబడుతున్నారు. కానీ మరి ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు కదా, నాగార్జున గారు చేస్తున్న పని ఏంటిది, ఆయన బిగ్ బాస్ అనేటటువంటి ఒక స్టోరీ చేసుకుంటూ ఒక కార్యక్రమం చేసుకుంటూ అందులో సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగత జీవితాలను బయటకు తీసుకుని రావట్లేదా? మరి ఆయన చేసే తప్పు కాదా? మరి ఆయన ఒకటేనా చేసేది? ఆయన ఏంది పబ్బులు నడిపిస్తాడు, లేకపోతే క్లబ్బులు నడిపిస్తాడు, రేవ్ పార్టీలు నడిపిస్తాడు, లేకపోతే ఎన్కన్వెన్షన్ అనేది అక్రమ కట్టడాలు కడతాడు. అంటే ఈయన చేసేది ఏమన్నా సాంఘిక ఆచారాలకు లేకపోతే సమాజానికి దగ్గరకు ఉపయోగపడే పని ఉందా? అది కాకుండా మీకు ఇంకొక విషయం చెప్తా. మీకు తెలుసు ఇవాళ ఏదైతే కేటీఆర్ గారు సురేఖ గారికి ఇచ్చినటువంటి నోటీస్ ఇచ్చిన కంపెనీ జననీ అసోసియేట్స్ అని, ఇదే జననీ అసోసియేట్స్ అంతకుముందు మనం ఏంటంటే చెన్నై షాపింగ్ మాల్ లో జరిగిన అక్రమాలను బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకు నోటీస్ వచ్చింది. ఇప్పుడు హైకోర్టులో కూడా ఏంటంటే వాళ్ళు మన మీద వేసినటువంటి డిఫేమేషన్ కేసు కూడా ఇంకా నడుస్తూ ఉన్నది. దీని మీద కూడా కొంత బ్యాక్గ్రౌండ్ మీకు ఇవాళ మీ ద్వారా తెలుగు ప్రజలకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ జరిగింది ఏంటంటే కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈయనకు ఉన్నటువంటి వ్యాపకాల రీత్యా ఎవరైతే పెట్టుబడిదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, షాపింగ్ మాల్ నిర్వహించే వాళ్ళందరితో కూడా సన్నిహిత సంబంధాలను పెట్టుకొని ఏం చేసిండంటే అక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సినీ తారాగణం ఉంటది, అంటే ఎవరైతే హీరోలు కావచ్చు, హీరోయిన్లు, వీళ్ళందరినీ కూడా ఏంటంటే తను గుప్పిలో పెట్టుకొని ఆ యొక్క షాపింగ్ మాల్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఇచ్చాడు. వీళ్ళకి అవకాశాలు ఇచ్చి ఏం చేసిండంటే అక్కడ వాళ్ళ యొక్క బిజినెస్ ని పెంచేటటువంటి ప్రయత్నం చేసిండు. మీరు గమనించండి, ఈయన చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయం లోపల నాగార్జున గారు ఒక అడ్వర్టైజ్మెంట్ తీస్తారు, ఒక యాడ్ కి షూట్ చేస్తారు. ఆ షూట్ లో ఆయన చెప్పేటటువంటి విషయం ఏంటంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో మాత్రమే అచ్చమైనటువంటి
స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి చేనేత వస్త్రాలు దొరుకుతాయని చెప్పేసి అని ఆయన అందులోపల అడ్వర్టైజ్మెంట్లో పేర్కొంటాడు. పేర్కొన్న తర్వాత మేమేం చేసినామంటే మా టీం అంతా కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీద మేము రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేసి అందులో ఎవిడెన్సెస్ కూడా మేము కలెక్ట్ చేసినాం. ఆడ పోయి చూస్తే ఏంటంటే అన్నీ కూడా ఫేక్ సిల్క్ శారీసే ఉన్నాయి. ఉన్న తర్వాత మేము అక్కడ వాళ్ళని అడుగుతుందంటే అప్పుడు మా మీదనే వాళ్ళు కేసులు వేయడం జరిగింది. మేము పిటిషన్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మేము పిటిషన్ ఇచ్చి మమ్మల్ని మోసం చేసిన మేము పిటిషన్ ఇస్తే మా పిటిషన్ పక్కకు దోచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి వ్యక్తి మా మీద ఇచ్చిన పిటిషన్ని యాక్సెప్ట్ చేసి ఎట్లా యాక్సెప్ట్ చేసిండు? కేటీఆర్ తన అధికారాన్ని ఉపయోగించి కమిషనర్ గారికి తెలియజేస్తే కమిషనర్ గారి ద్వారా మేము చెయ్యని తప్పుకు మా మీద కేసు నమోదైంది. కేసు ఇప్పటికే అది నడుస్తూ ఉన్నది. గతంలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంత గారిని కూడా పెట్టడం జరిగింది. చెప్తున్నా చేనేత ముసుగులో ఇవన్నీ కారణాలు జరిగినాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క షాపింగ్ మాల్లలో అడ్వర్టైజ్మెంట్ కి వచ్చేటటువంటి హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పెద్ద మనిషి ఈ కేటీఆర్ ఎవరైతే మంత్రి ఉన్నాడు కదా ఆయన సమ్మతితోనే ఏంటంటే వాళ్ళకి అవకాశాలు దొరుకుతా ఉండేది. అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉండేది, అక్కడ 1000 రూపాయలకు తయారైనటువంటి చీరను వాడు 10,000కు, 15,000కు, 20,000కు అమ్ముతా ఉంటే ఇక్కడ ఏంటంటే ఈయన పట్టించుకోకుండా ఉండేది. నిజంగానే ఈయన చేనేత శాఖకు సంబంధించిన వ్యక్తి అయితే మరి అది హ్యాండ్లూమా, పవర్లూమా అని చెప్పేసి చెప్పాలి కదా. ఎక్కడ కూడా దేని కూడా మీరు గమనించండి, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా మీకు పట్టు చీరకు సిల్క్ మార్క్ ఉంటుంది. అదే రకంగా ఏంటంటే హ్యాండ్లూమ్కి ఏది ఉంటుందో హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది. ఓ హ్యాండ్లూమ్ మార్కు మెయింటైన్ చేయకుండా, ఒక సిల్క్ మార్కు మెయింటైన్ చేయకుండా ప్రజలను కొన్ని వేల కోట్ల రూపాయలు దోచినటువంటి వ్యక్తి ఈ కేటీఆర్. ఎందుకంటే మీకు మార్క్ ఉందనుకోండి, హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్ ఉండేది ఉంటే దాని ఖరీదు కనీసానికి 8-9 వేలు ఉంటుంది. లేకపోయేది ఉంటే 1000 రూపాయలకు పవర్లూమ్ మీద పెద్ద పెద్ద ర్యాపియర్ మిల్స్ మీద తయారవుతుంది. అది ఈ 1000 రూపాయలకు తయారైనటువంటి దాన్ని 10,000కు, 15,000కు ప్రజలకు వంటగట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన కేటీఆర్. 10 సంవత్సరాల కాలం దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పబ్లిక్ డబ్బుని దుర్వినియోగపరిచింది ఎవరు అంటే కేటీఆర్. ఏ విధంగా అంటే తన యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం, తనకు అనుకూలంగా ఉన్నటువంటి తారాగణానికి అవకాశాలు కల్పించడం కోసం వాళ్ళ ఈ పెద్ద దందా, ఇదో పెద్ద స్కామ్. వీలైతే రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ యొక్క స్కామ్ని పూర్తిగా అవగాహన చేసుకుని దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, మీరు గమనించేది ఉంటే ఈ ఎవరైతే ఆర్ఎస్ బ్రదర్స్ కావచ్చు, లేకపోతే చెన్నై షాపింగ్ మాల్ కావచ్చు, లేకపోతే ఏంటంటే జేసీ బ్రదర్స్ కావచ్చు, తర్వాత వీళ్ళంతా కలిసి చేసినది ఏంటంటే వీళ్ళు చేసినటువంటి వ్యాపారం ద్వారా వచ్చినటువంటి డబ్బును మొత్తం తీసుకొని పోయి హానర్ హోమ్స్ అనేటటువంటి కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేసిండ్రు. ఆ హానర్ హోమ్స్ కి సంబంధించినటువంటి పర్మిషన్లు ఇవ్వడం కావచ్చు, దాని తక్కువ ధరకు భూములు అప్పచెప్పడం కావచ్చు, మరి ఇంకొక బిజినెస్ మొదలు చేయడం అనే దానికి కూడా ఈ కేటీఆర్ దానికి సానుకూలంగా సహకరించిండు. అదంతా ఇన్సైడ్ ట్రేడింగ్. అది ఇది పెద్ద వ్యాపారమైనటువంటి ఒక స్కామ్ ఇది. దీనికి మీరు గమనించేది ఉంటే అంతకుముందు ఈడీ కూడా వచ్చి ఆనర్ హోమ్స్ లోపల వాళ్ళకు సంబంధించిన అకౌంట్స్ మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. అది ఒక పెద్ద స్కామ్. ఇక్కడ జరిగినటువంటి దానికి మొత్తానికి కూడా ఏమైందంటే ఈ చేనేత వస్త్ర వ్యాపారం అనేది కేంద్రమైంది. ఇవాళ ఏదైతే చేనేత నూలు పోగుతోని మొదలైనటువంటి ఇష్యూ కాస్త దీన్ని తవ్వేది ఉంటే జరిగినటువంటి అవినీతి, అన్యాయం అనేది కనుక మనం గమనించేది ఉంటే 1,00,000 కోట్ల రూపాయల పబ్లిక్ సొమ్మును 10 సంవత్సరాల కాలం లోపల కేటీఆర్ ఈ షాపింగ్ మాల్లకు అంటగట్టిండు. ఈ షాపింగ్ మాల్లకు అంటగట్టి వాళ్ళ ద్వారా ఇటు భూములు కొనిపించి మళ్ళీ ఇక్కడ పబ్లిక్ ద్వారా మళ్ళీ డబ్బులు రాబడుతూ ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క సినిమాకి సంబంధించిన హీరోలు కావచ్చు, హీరోయిన్లకు అవకాశాలు కల్పించి తద్వారా ఏంటంటే తాను ఇది చేసిండు. మరి ఈ టోటల్ ఎపిసోడ్ లోపల నాగార్జున గారు ఏ రోజు ఒక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఆయన స్పందించలేదు. కేటీఆర్ పవర్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో 400 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఆత్మహత్యను కూడా వెలుగులోకి రాకుండా మీడియాను మేనేజ్ చేసినటువంటి వ్యక్తి కేటీఆర్. ఇది ఒక్కటే కాదు, ఒక్కటే రోజు ఒక ఫ్యామిలీలో 3 ఆత్మహత్య చేసుకున్నటువంటి చరిత్ర కూడా వీళ్ళ హయాం లోపలనే జరిగింది. మరి వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా పరామర్శించడా? లేదే. ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు 400 మంది? ఇక్కడ జరిగినటువంటి స్కామ్ వల్ల. ఏదైతే ఈ షాపింగ్ మాల్ మీరు గమనించండి, 2014 కంటే ముందు లేనటువంటి ఇన్ని షాపింగ్ మాల్లు కూడా వీళ్ళ హయాం లోపలనే వచ్చినాయి. ఈ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ ప్రోద్బలంతోనే. దానికి కారణం కూడా ఏంటంటే ఈయన చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉండడం వల్లనే వాళ్ళకి విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ ఉండదు. ఆ మధ్యలో ఎన్ఫోర్స్మెంట్ చేసినట్టు ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన యాక్షన్ తీసుకుందామంటే ఈయన యాక్షన్ తీసుకొనివ్వరు. ఆఫీసర్లను యాక్షన్ తీసుకోనియకుండా, ఆఫీసర్లను కనీసానికి తనిఖీలు కూడా చేయకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి కేటీఆర్. మేము వాళ్ళ మీద రేట్లకు పోతే
వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి కేసులు పెట్టకుండా మా మీద కేసులు పెట్టించినటువంటి వ్యక్తి కేటీఆర్. నాగార్జున కూడా అంతకుముందు ఆ రకమైనటువంటి దుష్ప్రచారం చేసి, ప్రచారం అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి. మీరు చేసిన ప్రచారం వల్ల ప్రజలకు ఉపయోగపడే విషయాన్ని పక్కన పెడితే ప్రజల్ని మీరు మోసగించిల్లు. ఎప్పుడైతే మేము మోసగించినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూపించినామో అప్పటి నుంచి ఆయనకి ఏంటంటే ఈ యొక్క వీటికి అడ్వర్టైజ్మెంట్ రావడం మానేసాడు ఆయన. అంటే నాగార్జున అనే వ్యక్తి డబ్బుల కోసము, అవకాశాల కోసం ఏదైనా చేస్తారని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కొండ సురేఖ అంటే దీని వెనకాలన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వీళ్ళ క్యారెక్టర్స్, కేటీఆర్ క్యారెక్టర్ ఎట్లా ఉంది, నాగార్జున క్యారెక్టర్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. సురేఖ గారు ఏం చేసిందంటే ఇవన్నీ విషయాలు తనకు తెలుసు కాబట్టి, తన నోటీస్లో ఉన్నాయి కాబట్టి, జరిగినటువంటి దురాఘాతాలు ఏవైతే ఉన్నాయో ఆమె ఉండబట్టలేక ఆమెకు ఉన్నటువంటి ఆవేదనతోని తను బయటకు చెప్పేసరికి ఏంటంటే అసలు విషయాన్ని మర్చిపోయిల్లు. వచ్చేసి ఏంటంటే సమంత గారి విషయం లోపల మాట్లాడిల్లు అని చెప్పేసి అదొక్కటే పాయింట్ పట్టుకుంటా ఉన్నారు. సమంత గారికి జరిగిన అన్యాయం మేము ఆ రోజు కూడా మేము ప్రశ్నించినాము. అరే ఆమెకు వాస్తవానికి దాని మీద లేకపోయినా కూడా ఈయన కావాలని చెప్పేసి, కేటీఆర్ కావాలని చెప్పేసి ఆమెను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ చేసిండు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆమెకు ఏం తెలుసు? ఆమె ద్వారా ఒకటి ఫ్యాషన్ షో చేయించాడు, ఆమె ద్వారా బ్రాండ్ ఇంట్రొడ్యూస్ చేసిండు. ఏం తెలుసు చేనేత వాళ్ళ గురించి, అసలు సమంతకి ఏం తెలుసు అని చెప్పేసి బ్రాండ్ అంబాసిడర్. సమంతకు నూలు పోగు గురించి తెలియదు, దానికి సంబంధించినటువంటి దాని కౌంట్ గానీ, దానికి సంబంధించినటువంటి బట్ట గురించి కానీ, ఏ విధంగా నేస్తారని కానీ, ఎక్కడెక్కడ ఏ వెరైటీ దొరుకుతుంది కానీ ఏదైనా ప్రాముఖ్యత ఉందని కానీ, దాని హిస్టరీ ఏం తెలుసు ఆమెకు? కన్సర్న్ టు ది హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ. అండ్ దాని గురించి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు ఆమె ద్వారా తయారు చేయించి కూడా మన కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కి, వారి దగ్గర కూడా ఒక ప్రపోజల్ పంపించారు. వాళ్ళు ఏమనంటే ఆమెకు హెల్ప్ చేయండి మీరు అని చెప్పేసి. అంటే ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి కేటీఆర్. ఇవాళ ఈ విషయాలను మంత్రి గారు బయటకు తీసుకొని వస్తే అసలు అయింది అడుగులో పెడుతున్నారు, కాందేమో కంచంలో పెడుతున్నారు. ఏదైతే జరిగినటువంటి దురాఘాతాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే దానికి చిరంజీవి లాంటి వాళ్ళు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, నాని లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎందుకు స్పందిస్తా ఉన్నారు అసలు? ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే కొండా సురేఖ గారు ఏంటంటే ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకురాలు, బలహీన వర్గాల నుంచి బలంగా వచ్చినటువంటి నాయకురాలు కాబట్టి ఆమె గొంతు నొక్కడానికే ఇవన్నీ ప్రయత్నాలు. అంటే వీళ్ళంతా ఆధిపత్య వర్గాలు, కమ్మ వర్గాలు, వీళ్ళంతా బద్మాషులే వీళ్ళు. ఇప్పుడు నిజంగానే వాళ్ళకు సామాజిక బాధ్యత ఉండేది ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, 400 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఏడికి పోయినరు? 400 మంది మీ వల్ల, మీ యొక్క దుష్ప్రచారం వల్ల ఇంత అన్యాయం జరిగినప్పుడు మరి మీరు ఏడికి పోయిల్లు? రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఎక్కడికి పోయిల్లు? మీరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మీరు ఎక్కడికి పోయిల్లు? ఈ నారాయణ, చైతన్య ఇంకా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ కి మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు కదా, ఆడ ఏం జరుగుతుంది మీకు అర్థం కావట్లేదు. నిన్నే ఒక అమ్మాయి అట ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంట. ఆడ మహిళా కమిషన్ వాళ్ళు కూడా పోయి ఏంటంటే ఎంక్వైరీలు అవి చేస్తా ఉన్నారు. ఎందుకు మీరు స్పందించారు? అంటే ప్రజలకు ఉపయోగకరమైన అంశాల పట్ల కానీ, లేకపోతే ప్రజలకు జరుగుతున్న నష్టం మీద వీళ్ళకి స్పందించడానికి టైం ఉండదు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ సినిమా ఇండస్ట్రీలోనే రెగ్యులర్ గా ఏదో ఒక విషయంలో క్యాస్టింగ్ కౌచర్ విషయంలో ఒక అమ్మాయి ఏదో ఒక విధంగా ఒక అమ్మాయి బలవుతాను ఉంటుంది, ఏదో ఒక సందర్భం బయటకు వస్తూ ఉంటుంది. కనీసం ఆనాడు కూడా, ఈనాడు కూడా ఈ చిరంజీవి కానీ, ఈ జూనియర్ ఎన్టీఆర్ కానీ, నాని కానీ, ఎవరైతే ఈ బద్మాషులు మీరు అన్న బద్మాషులు ఎవరుతున్నారో ఒక్కనాడు కూడా అరే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ మంచి పద్ధతి కాదు అని చెప్పిన సందర్భాలు లేవు. కానీ కొండా సురేఖ విషయం మాత్రం అందరూ కూడా బలుక్కొని ఈ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర సంబంధించినటువంటి ఆధిపత్య కాపు కులాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఒకటేసారి ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కొండా సురేఖ లాంటి వాళ్ళ పైన దాడి చేయడాన్ని, సో ఇది కేవలం ఒక పద్మశాలి సామాజిక వర్గం సంబంధించిన వర్గం బిడ్డ కావచ్చు, లేకపోతే ఈ యొక్క కోణంలోనే ఉంటుందా, ఇంకా వేరే కోణమైన రాజకీయ కోణం ఉండే అవకాశం ఉంటుంది? వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు బీసీ వాదం బాగా బలపడుతుంది. బీసీ వాదం బలపడుతుంది, బీసీలు కూడా నినదిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిఘటించేటటువంటి సమయం వచ్చేసింది. ఈ 75 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ అగ్రవర్ణాలు కావచ్చు, లేకపోతే ఈ పెట్టుబడి వర్గాలు కావచ్చు, లేకపోతే ఈ వ్యక్తులంతా కూడా అణగదొక్కిందంతా కూడా బీసీలనే. ఇప్పుడు ఏమైందంటే వాయిస్ బలంగా లేస్తున్నటువంటి సమయం లోపల ఈ ఎవరైతే వాయిస్ లేస్తున్నటువంటి వ్యక్తులను కనుక మనం బలంగా ఎదుర్కొనేది ఉంటే, మూకుమ్మడిగా కనుక మనం ఎదుర్కొనేది ఉంటే, మళ్ళీ కూడా వీళ్ళందరినీ కూడా నోర్లు మోయించవచ్చు అనేటటువంటి విధంగా వీళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సోకాల్డ్ స్టార్స్ ఉన్నారు కదా, స్టార్స్కి సామాజిక బాధ్యత లేదా? వరద సాయం అని ఏదో ఒకటి ఇయ్యంగానే అయిపోయిందా? ఆ డబ్బు మీకు ఎక్కడిది? మేం కాదా మా బిడ్డలు కదా సినిమాలు చూసి మిమ్మల్ని అంత స్టార్లను చేసింది? మా ఊళ్ళు కాదా రూపాయలు టికెట్లు కొని మిమ్మల్ని పెద్ద పెద్ద ధనవంతులను కోటీశ్వరం చేసింది? మరి మీకు వాళ్ళ పట్ల సామాజిక బాధ్యత ఉండాలి కదా. వాళ్ళ కష్టం, వాళ్ళ రక్తం చెమట చేసుకుని వాళ్ళు సంపాదించిన రూపాయిని మీకు
పెట్టుబడి పెట్టి కదా మిమ్మల్ని అంత పెద్దోళ్ళం చేసింది. అటువంటిప్పుడు మీకు వాళ్ళ మీద సామాజిక బాధ్యత ఉన్నారు కదా. ఒక తమిళనాడు ఇండస్ట్రీ చూడండి, తమిళనాడు ఇండస్ట్రీ లోపల బ్రహ్మాండమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన డైరెక్టర్లు ఉంటారు, అద్భుతమైనటువంటి డైరెక్టర్లు ఉంటారు, అద్భుతమైనటువంటి కళాకారులు ఉంటారు, స్టార్స్ ఉంటారు. ఏది మీ ఫిలిం ఇండస్ట్రీని ఒకసారి నాకు చూపించండి. మా బీసీలకు సంబంధించినటువంటి హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు మా దగ్గర, మీ దగ్గర? మా బీసీలకు సంబంధించిన డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు? మీ స్టార్లు అంతా మీరేనా? ఎంతసేపు ఈ కమ్మోళ్ళు లేకపోతే ఏంటంటే ఇంకా వేరే వీళ్ళేనా ఆధిపత్యం చేయాల్సింది? బీసీలు చేయొద్దా? అంటే సినిమాలు మీరు తీస్తే మేము చూడాలన్నా? అంటే మేము ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా? అసలు మా వాళ్ళు సినిమాలు చూసే పని చేసి వీళ్ళది ఏంటంటే ఏదో అక్కడ ఏంది తెలంగాణలో అయితే వీళ్ళకి పెద్ద ఆదరణ లేదు. ఏంటంటే మన టీవీలలో వచ్చేటటువంటి ఉంటే ఛానల్స్ అవి చూస్తున్నారు. ఎందుకు కేటీఆర్ కు మద్దతుగా నిలుస్తున్నా వీళ్ళతో కేటీఆర్ డైరెక్షన్ లో పనిచేసిన కొంచెం కేటీఆర్ వాళ్ళకి ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక రకంగా సన్నిహితంగా ఉండడం కావచ్చు, లేకపోతే వాళ్ళకు కొన్ని పనులు చేసి పెట్టడం, అవసరాలు తీర్చుకోవడం కదా. అవసరాలు తీర్చుకోవడం లోతుగా వెళ్ళేది ఉంటే మీరు కూడా ఒకవేళ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం చేసేది ఉంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడైతే ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మినిస్టర్ గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు చిత్రపురి లోపల ఏదైతే అసోసియేషన్ ఉండేదో దానికి అంతకు ముందు ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారు, తర్వాత కేటీఆర్ వీళ్ళంతా వచ్చిన తర్వాత శ్రీనివాస్ యాదవ్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? శ్రీనివాస్ యాదవ్ గారిని సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా అడ్డం పెట్టి ఆ చిత్రపూర్ని కంట్రోల్ తీసుకొని ఏదైతే కేటీఆర్ గారు చేసినటువంటి విషయాలు ఉన్నాయో ఇవన్నీ నేను చెప్పడం కాదు, స్వయానా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఇవన్నీ విషయాలు తెలుసు కాబట్టి ఏంటంటే ఆ రోజులలో కూడా అంతకుముందు మన రేవంత్ గారు కూడా ఏంటంటే అంతకుముందు చాలాసార్లు ప్రస్తావించారు. దయనీయమైన పరిస్థితి ఏంటంటే తను ఆల్రెడీ సారీ చెప్పింది. షీ హాజ్ అడ్మిటెడ్ టు ఎ వర్డ్ వాట్ షీ హాజ్ టాక్డ్ అబౌట్. ఆమె చెప్పింది చాలా క్లియర్ గా, నేను ఉచ్చరించేటటువంటి క్రమం లోపల జరిగిన మిస్టేక్ అది, దానికి నేను నా మాటలు వెనుక తీసుకుంటున్నా అని చెప్పింది కదా. కానీ కేటీఆర్ చేస్తున్నటువంటి ఏదైతే అక్రమాలు మోసాలు దగా ఉందో దగాను మాత్రం ఎదుర్కొంటామని చెప్తుంది. ఆ దొర పోకడ ఏదైతే ఉన్నదో ఆ దొర పోకడను తనే కాదు సమస్త బీసీ సమాజం కానీ బలహీన వర్గాలు తర్వాత దళిత సామాజిక వర్గాలు కూడా తప్పకుండా ఎదుర్కొంటాయి. ఈ పోకడ అనేది ఇప్పటికైనా బంద్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మా ఆడబిడ్డలు ఉసురు తగిలే పవర్ల నుంచి దిగొచ్చారు. మా ఆడబిడ్డలు ఎవరైతే ఇప్పుడు ఆ చేనేత కార్మికులు చచ్చిపోయినటువంటి వాళ్ళ యొక్క కుటుంబాలను ఎవరు ఆదుకోవాలి? వాళ్ళందరూ ఆడబిడ్డలు, వాళ్ళ వితంతులైనటువంటి ఆడబిడ్డలకు వాళ్ళ బాధ ఉండదా? వాళ్ళ ఉసురు తగిలి కదా మీరు ప్రభుత్వం నుంచి కింద పడ్డది. మరి ఇప్పటికీ ఇంకెందుకు మళ్ళీ ఆడబిడ్డల యొక్క ఉసురు పెట్టుకుంటారు? అరే చేనేత వర్గపు ఆడబిడ్డలు ఉసురు మంచిది కాదు ఎవరికైనా కూడా. ఆల్రెడీ చూస్తారు, రుచి చూస్తున్నారు కదా మీరు. పవర్ లేదు ఈ మధ్యకాలం లోపల, పవర్ కూడా రాదు కదా, వచ్చే అవకాశమే లేదు. మంచిది కాదు అంటున్నా. ఒక ఆడబిడ్డలను హింసించడం అనేది మంచిది కాదు. ఇవాళ సురేఖ గారు చెప్పడం వల్ల మేము కూడా బాధపడ్డాం గతంలో అంటే మీరు ఆ రోజే కౌంటర్ చేయాల్సి ఉండే. ఆ రోజు బాధపడడం అనే విషయాన్ని ఇలా చెప్పడం ఏంది? కనీసం కొంచెమన్నా మీకు టైం సెన్స్ ఉండాలి కదా. ఆ రోజు మీరు మాట్లాడాల్సి ఉండే. మీకేమన్నా ఆబ్జెక్షన్ ఉంటే మీరు ఆబ్జెక్షన్ మాట్లాడాల్సి ఉండే. ఈ సందర్భంగా మీరు సినిమా ఇండస్ట్రీకి ఎవరైతే స్పందిస్తున్నారో ఈ బద్మాష్లందరికీ మీరు ఏం చెప్పవస్తున్నారు? బద్మాష్ ఏంటంటే మీరు ఏదో ఒక విషయం లోపల మీకు ఎలివేషన్ కోసము లేకపోతే ఏంటంటే ఇంతకు ముందు మీకు ఉన్నటువంటి స్నేహితం దానికోసం మీరు స్పందించాలి, లైవ్ లో ఉండాలి, లైమ్ లైట్ లో ఉండాలి, లావాదేవీలు ఉన్నాయి కాబట్టి మనం లైమ్ లైట్ లో ఉండాలి, ఇట్లా అనుకోని కనుక మీరు మీ అవకాశాల కోసం కనుక మీరు ఎదురు చూసేది ఉంటే తప్పకుండా మీరు భవిష్యత్తు లోపల మీరు చరిత్రహీనులు అవుతారు. ఎందుకంటే తెలంగాణ సమాజం కూడా అంత ఈజీగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమాజానికి తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణ పీపుల్ ఆర్ మోర్ ఆఫ్ ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండేటటువంటి పీపుల్. ఎవరు? తెలంగాణలో ఉన్నటువంటి పీపుల్. కొంత ఇమాజినరీ వరల్డ్ లోపల ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం సినిమాలకు సహజంగా వాళ్ళకు అట్రాక్షన్ ఉండొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క హంగు ఆర్భాటాలని తెలంగాణ వాళ్ళ మీద కూడా రుద్దుతా అంటే ఏంటంటే కుదరదు. తెలంగాణ వాళ్ళు ఏది అనిపిస్తుంది మాట్లాడతారు. తెలంగాణ వాళ్ళు ఏంటంటే దిల్ खोल के बात करेंगे और जो कुछ भी उसके खिलाफ चल रहा है उसके हमला करेंगे जरूर हमला करेंगे. అందుకే కదా తెలంగాణ లోపల ఒక ఉద్యమం ద్వారా మనం ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకుని వచ్చేసినాం మనం. కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే మీకు నిజంగానే కనుక చిత్తశుద్ధి నిజాయితీ ఉండేది ఉంటే మీ అందరినీ కూడా ఆ రోజు కూడా మేము చెప్పినాం, నాగార్జున గారిని మేము వ్యక్తిగతంగా గౌరవిస్తాం. కానీ మా వర్గాలకు అన్యాయం జరిగినా కూడా మీరు చచ్చిపోయినా నాకు ప్రాబ్లం లేదంటే మాత్రం నాగార్జున కాదు, నాగార్జున అయ్యను కానీ తాతను కానీ మేము లెక్క చేయమని చెప్పేసి ఆ రోజు చెప్పినాం. చిరంజీవి గారు అంటే కూడా మాకు అభిమానం వేరే, ఆత్మగౌరవం వేరే. అభిమానం కోసం మేము ఆత్మగౌరవాన్ని చంపుకోం. మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటటువంటి విధంగా కనుక మీ అభిమానాన్ని వాడుకోవాలని చూస్తే మాత్రం పర్యవసానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏం తమాషా కాదు, ఇక్కడ ఏం ఉన్నటువంటి తెలంగాణ జనాలు ఏం పిచ్చోలు కాదు. గౌరవించడం మా సాంప్రదాయం. తెలంగాణ కల్చర్ ఏంటంటే మిమ్మల్ని గౌరవించడం నెత్తి మీద ఎక్కిస్తున్నాం కాబట్టి ఇవాళ మీరు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో మీరు ఊరేగుతారు. ఆ రోజు కొండ లక్ష్మణ్ బాపూజీ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నప్పుడు
అక్కినేని నాగేశ్వరరావు గారు అవును. ఆయన దగ్గర గంటలు వెయిట్ చేస్తే అప్పుడు ఆయనకు ఇది అన్నపూర్ణ స్టూడియోస్ ఆయనకు శాంక్షన్ చేయడం జరిగింది. పద్మాలయ స్టూడియోస్ కావచ్చు, సారథి స్టూడియోస్, ఇవన్నీ ఎవరి హయాం లోపల వచ్చినాయి? మీ యొక్క ఠికానా ఎక్కడ? మీరు ఎక్కడ చెన్నై లోపల మీరు స్థిరపడి ఆడ బతికి వాడు తంత అంటే ఇడ్లీ సాంబార్ వాడు తంతుంటే అన్ని తిప్పలు పడలే కదా ఈడికి వచ్చింది. ఈడికి వచ్చి తల దాచుకోవడానికి వచ్చిన వాళ్ళు మీరే ఈడికి వచ్చేసి ఏంటంటే మా మీద అజమాయిషి చేస్తామంటే మేము ఊడుకోవడానికి ఉన్న మామూలు అంటే భాషామాషి వ్యక్తులు అనుకుంటున్నావా? తెలంగాణ వ్యక్తులకు ఆత్మగౌరవం ఉన్నది. ఆ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ దగ్గరికి వచ్చి కదా మీరు ఇవన్నీ శాంక్షన్ చేసుకొని పోయింది. మేము ఇచ్చినప్పుడు మీరు వచ్చింది, మీరు బతకడానికి వచ్చినప్పుడు మీరు బతకండి అంతే తప్పించి మీరు బద్మాషి కథలు పడతామంటే మాత్రం మేము వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీని ఆదరించి చూస్తున్నారు, గౌరవించి చూస్తున్నారు. కానీ ఆ ఆదరణను, గౌరవాన్ని నిలుపుకోవాలి, సినిమా ఇండస్ట్రీ నిలబెట్టుకోవాలి తప్పించి దాన్ని కనుక తప్పుగా అర్థం చేసుకొని దీన్ని అడ్డం పెట్టుకొని మేము ఏదైనా పర్లేదు ఆడబిడ్డలైనా ఎవరైనా కూడా ఇష్టం మాట్లాడుతూ ఉంటే మాత్రం ఊరుకోను. కొండా సురేఖ గారు మాట్లాడడానికి ఒక కారణం ఉన్నది. ఆమెను తెప్పిపోవడం కానీ, ఆమెను నీచమైనటువంటి లాంగ్వేజ్ తోని పరిచయ పదజాలంతో ఆమెను నొప్పించడం కానీ ఇవన్నీ తప్పులు జరిగినాయి. నిజంగానే కనుక కేటీఆర్ నిజంగానే కనుక ఒక మంచి రాజకీయ నాయకుడు అయ్యేది ఉంటే ఆమె ఎప్పుడైతే ఆమె బాధని చెప్పినప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళాల్సి ఉండే. ఇంటికి వెళ్ళి అక్క నాకు నీకు జరిగినటువంటి తప్పే ఉన్నది, పత్రికా ముఖంగా చెప్పాలి, అవసరం ఇంటికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండే. అరే ఇప్పుడు మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు అక్కడికి. మీరు గవర్నమెంట్ అంటే ప్రతినిధులు పబ్లిక్ దగ్గర నుంచి మీరు శాలరీ తీసుకుంటారు కదా, కాబట్టి మీరు ఎవరికి జవాబుదారీ? ప్రజలకు జవాబుదారీ. మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టినా పర్లేదు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రజల్ని తప్పుదారిలో పట్టించకుండా మీరేంటంటే కలుపుకొని పోవాల్సి ఉండేది ఉంటే మేము నిజంగానే కూడా పరిణితి చెందిన నాయకుడు అని మేము అనుకునే వాళ్ళం. కానీ ఈ రోజు మీ యొక్క సంస్కారం, సభ్యత చూస్తే ఏంటంటే పనికి మాలిన నాయకులు లెక్కనే అనిపిస్తా ఉండదు తప్పించి పరిణితి చెందిన నాయకులు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ సమాజం ఈ 10 సంవత్సరాలుగా లేకపోతే అంతకుముందు కూడా కావచ్చు, ఎప్పుడు కానీ కేసీఆర్ సంబంధించినటువంటి ఆ కుటుంబంలో ఉన్న ఆడబిడ్డలు ఎవరైతే కేసీఆర్ భార్య కావచ్చు, కేటీఆర్ భార్య కావచ్చు, కేటీఆర్ బిడ్డ కావచ్చు, లేకపోతే హరీష్ రావు భార్య కావచ్చు, ఇట్లా కవిత కావచ్చు, ఎవరిని కూడా నీచ స్థాయిలో అదేదండి జస్ట్ పొలిటికల్ విమర్శలు ఉంటాయి కానీ అతి దారుణంగా విమర్శలు తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా చేయలేదు, చేయబోదు కూడా భవిష్యత్తులో. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొత్త సంస్కృతి తీసుకొస్తా ఉంది. ఏది ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో నీచంగా ఇటు మన బస్సుకు సంబంధించిన ఫ్రీ బస్సు విషయంలో కావచ్చు, సీతక్క విషయంలో కావచ్చు, ఈ ప్రస్తుతం కొండా సురేఖ విషయంలో కావచ్చు, కేవలం ఆడవాళ్ళని చాలా నీచ స్థాయికి అంటే నీచంగా చిత్రీకరించే విధంగా ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకుల ఆదేశాలతో జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. దీన్ని కట్టడి ఎట్లా చేయగలుగుతారు? అంటే ఇది అంటే ఒక రకమైనటువంటి సంస్కృతిని వాళ్ళు డెవలప్ చేస్తా ఉన్నారు. మీరు ఆంధ్ర సంస్కృతి అనుకోవచ్చా? ఆంధ్ర పొలిటికల్ కూడా మరి మహిళల్ని ఇంత దారుణంగా అవమానించినటువంటి పరిస్థితులు గతంలో ఇక్కడ దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు మీరు గమనించేది ఉంటే కేసీఆర్ యొక్క మొదటి టర్మ్ లోపల ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. అంటే ఏంది, వాళ్ళు మహిళలను చిన్న చూపు చూడమే. రెండో విషయం ఏంటంటే మహిళల పట్ల వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు సరి కదా. బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీల నుంచి వచ్చినటువంటి మహిళలు అనుకోండి, ఒక ప్రజాప్రతినిధులకు అయ్యేది ఉంటే వాళ్ళ మీద ఏంటంటే విపరీతమైనటువంటి దొరతనం, విపరీతమైనటువంటి వాళ్ళ మీద వివక్ష. ఇప్పుడు ఇప్పటి వరకు మాకు అనలేక కాదు, అగర్ ఆప్ ఈట్ సే మారేగా తో హమ్ జరూర్ పత్తర్ సే మారేంగే ఆప్ లోగోं को. మీరు మా మహిళల గురించి కనుక కించపరిచేటటువంటి విధంగా కనుక మాట్లాడేది ఉంటే మాకు కూడా తెలుసు, మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా తెలివి ఉన్నది, మేము కూడా ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినాం, మేము అంతకంటే బెటర్ చేస్తాం మేము. కానీ ఏంటంటే గౌరవం, సంప్రదాయాలు, కొంత ఆత్మగౌరవం ఇటువంటి కొన్ని అడ్డం వస్తాయి. అట్టడుగు వర్గాలు ఏంటంటే ఇతరులకు గౌరవం ఇవ్వడం తెలుసు వాళ్ళకు. అందుకనే ఇవాళ మీరు చెప్పినట్టు కేసీఆర్ కానీ వాళ్ళ యొక్క సిస్టర్ కానీ వైఫ్స్ కానీ వాళ్ళ పిల్లల గురించి ఇప్పటివరకు ఏంటంటే మా తెలంగాణ సమాజం ఏ రోజు కూడా మాట్లాడదు. నిజంగానే కనుక మేము మాట్లాడాలనుకుంటే కవిత గారికి కనుక ఈ రకంగా జరిగేది ఉంటే కేటీఆర్ ఊరుకున్నట్టు కూడా. నువ్వు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి తిహార్ జైలు లోపల నువ్వు హరీష్ రావు ఇద్దరు కూడా పోయి అక్కడ కూర్చొని మంత్రాలు చేసి లేకపోతే ఎదురు చూసుకుంటున్నారే అంటే నీ యొక్క చెల్లెనా? ఇంకెవరికి మిగతా వాళ్ళు ఎవరికి చెల్లెలు అక్కడ ఉన్నారా? అంటే దారుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అనాలంటే నాకు పెద్ద బ్రహ్మ పదార్థమా? అడగకుండా ఉండాలంటే వీ కెన్ ఆల్సో అబ్యూజ్ దెమ్ ఇన్ ఎ వెరీ వెరీ పాలిష్డ్ వే. వీఆర్ క్వైట్ ఎలిజిబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్. వీఆర్ ఆల్సో capable of handling things in a better way than what they are doing with the people right now. ఎందుకంటే సంస్కారం అంటే వస్తుంది. మాకు చిన్నప్పుడు చదువుతో పాటు సంస్కారం నేర్పిల్లు. మాకు నీళ్ళకి ఏంటంటే చదువుతో పాటు రాజకీయాలు చేయాలి, ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడదని చెప్పేసి మా
మా పేరెంట్స్ మాకు అట్లా నేర్పియలే. కేసీఆర్ గారి మీద మాకు గౌరవం ఉన్నది, కానీ ఈ ఆయనకు ఉన్నటువంటి ఆ మాత్రం గౌరవాన్ని కూడా వీళ్ళు ఖరాబ్ చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే ఒక బీసీ మహిళ జోలికి వస్తే ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ కానీ ఇటు కేటీఆర్ కానీ చాలా అదుపులో ఉండి మాట్లాడాలి. ఒక ఆడబిడ్డను ఈ విధంగా దారుణంగా ట్రోల్ చేయడం, అది ఆమెకు మద్దతు లేదనుకుంటున్నారేమో అని చెప్పేసి అనుకుంటారు మీరంతా కూడా. కానీ ఆమెకు బీసీ సమాజం, ఈ తెలంగాణలో ఉన్న బీసీ సమాజం అంతా కూడా పూర్తి మద్దతు తెలుపుతుందని చెప్పేసి కూడా బీసీ రాజ్యాధికార వేదిక సంబంధించినటువంటి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో దాస్ సురేష్ గారు మొత్తానికి అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది. పరిణామాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. సో ఇప్పటికైనా కానీ ఇటు సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు కానీ ఇటు కేటీఆర్ కానీ దయచేసి మీరు మేల్కోవాలి. లేకపోతే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం ఏదో నార్మల్గా ఊరుకుంటుంది అనుకుంటే పొరపాటే. అది మీకు రాజకీయంగా అన్ని రకాలుగా బుద్ధి చెప్తున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దాస్ సురేష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.